తొక్కలేక కాంగ్రెస్ నుంచి మీతో ఎవరో టచ్ లో ఉన్నారని చెప్పి మీరు కూడా చెప్తున్నారుగా, ఎవరున్నారు? నేను ఆ కాంటెక్స్ట్లో మాట్లాడడం లేదు రజనీకాంత్ గారు. నేనేమంటున్నానంటే వాళ్ళు 5 ఏళ్ళు ఉండనియండి, వాళ్ళు చెప్పిన పనులు చేయమనండి. మాట్లాడి నేను ఇంకో విషయం చెప్తా మీరు రజనీకాంత్ గారు. ఇప్పుడు కాళేశ్వరం అన్నారు, దాని గురించి మాట్లాడు తగ్గించిండ్రు. భరణి అన్నారు, దాని గురించి తగ్గించిండ్రు. తర్వాత ఇది ఫోన్ ట్యాపింగ్ తగ్గిపోయింది, మళ్ళీ టచ్ చేసుడు మొదలు పెడతాం. అంటే ఇవి నడపడం, దాన్ని పక్కకేయడం, ఆ లోపల ఏవి కుదురుతున్నాయో, ఏం జరుగుతున్నాయో, ఏ ఒప్పందాలు ఏం జరుగుతున్నాయో తెలియదు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం రామ్మోహన్ అన్న, ఒక్క నిమిషం వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9985277715. అదే విధంగా సంగారెడ్డి లోపల చెప్పండి 10 ఏళ్ల కాలంలో పాత విషయాలే, విషయాలు వద్దు. మేము ఏం చేశారు చెప్తా. రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు అది కూడా చెప్తలేరు కదా. రీజనల్ రింగ్ రోడ్ మీరు 10 ఏళ్ల కాలంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి రీజనల్ రింగ్ రోడ్ తీసుకురావడానికి ఇద్దరు కలిసి తెచ్చారు. మేము ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా తెచ్చినామో రీజనల్ రింగ్ రోడ్ తెచ్చారు. మీరు ఎవరు ఇప్పుడు గింత తొందరగా వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయితే మేమేం చెప్తాం చెప్పండి. ఎవరైనా మీకు అడ్డం ఎందుకు చెప్పినాం కదా. ఒక్క నిమిషం గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమేం చేసాం, జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చినాం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం, సంగారెడ్డి దగ్గర ఐఐటి హైదరాబాద్ తీసుకొచ్చినాం. మీరేం చేశారు? మీకు అందుకోసమే 50 ఏళ్ళు రాజ్యం వెళ్ళింది మీరు. అది అయిపోయింది, మీ అకౌంట్ అయిపోయింది. ఏం చేశారు? మీ యొక్క బీజేపీ మూలంగా హైదరాబాద్ కు మేము ఇది చేసినాము అని మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి ఇది చేసినాం, ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంతమందికి చెప్పండి. మీరు ఏం చెప్పండి, మీరు అడిగింది కదా, అడిగింది కదా, చెప్పండి. రామోహన్ గారు, అడిగింది కదా, 2500 కోట్ల ఏం చేశారు? రామోహన్ గారు, రేవంత్ రెడ్డి ఒక మేజర్ ఎలిగేషన్ చేస్తున్నారు. మీరు ఇష్యూస్ అన్ని రైజ్ చేస్తున్నారు, పక్కన పడేస్తున్నారు. ప్రేమేంద్ర గారు ఏంటి మీ పాయింట్ ఒకసారి చెప్పండి, రామ్మోహన్ వింటారు. నేను అనేది అదే, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ 2 పార్టీలు కలుస్తాయి. ఎందుకనంటే వీళ్ళ మాటలు ఎట్లుంటాయంటే, ఒక్కటే మీరు కూడా రిజిస్టర్ అయింది. ఇప్పుడు మజ్లిస్ ఒక్క నిమిషం అయినా ఇదేమిటి హైదరాబాద్ నగరానికి ఏం చేసినావు, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు, నువ్వు అది చెప్పుకుంటా. వాళ్ళు కలుస్తారు, వీళ్ళు కలుస్తారు అంటే మీరు కలవలేదా? రైతు వ్యతిరేక చట్టాలకు మీరు ఇద్దరు కలిసి పార్లమెంట్ లో చట్టాలు చేసి రజనీకాంత్ గారు చేయలేదా? నన్ను చెప్పనియండి. నేనేమంటున్నా అంటే వాళ్ళ మాటలు ఎట్లుంటాయంటే, ఇంత ఫ్రస్ట్రేషన్కి రావద్దు రామ్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్ ఒక్కటని. మరి మజ్లిస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఇప్పుడు ఎందుకు అండర్స్టాండింగ్కి వచ్చిండ్రు? మేము ఒక్కటైతే మీతో ఎట్లా అండర్స్టాండింగ్కి వచ్చింది? ఒకటి నెంబర్ 1. అంటే మీ మాటలు ఎట్లుంటాయనే దానికి చెప్తున్నా నేను. తర్వాత ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవదు అనేది ఏమీ లేదు. అసలు మీ దాంట్లో అందరూ, ఇప్పుడు దానం నాగేందర్ ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, అందరూ అసలు మీ దాంట్లో ఎవరు ఏది అనేది తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి మీ పరిస్థితి ఏమవుతుంది అనేది మాకు అవసరం లేదు. అందుకోసం మేము ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల అభిమానం చూరగొట్టే అన్నీ జరుగుతాయి. కాబట్టి మేము ఆ లైన్లో ఉన్నాం. మీరు ఎంతసేపు మ్యానిపులేటింగ్ పాలిటిక్స్. నేనేమంటున్నా అంటే మీరు చెప్పింది చేయండి. మేమేం చేసినామంటే 10 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చినాం. నిన్న మా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్కి ఏం చేసిండో చెప్పిండు. అరే మీరు చూడండి, పుస్తకం చూడండి, ఏం చేసిండో ఇవాళ పత్రికల్లో వచ్చింది కదా. ఏం చేసిండో చెప్పండి, ఏం చేసిండో చెప్పండి అంటే మన ఇద్దరం కలిసి తెలుస్తుంది. మీరు చెప్పండి, హైదరాబాద్ నగరానికి మేము 10 ఏళ్ళ నుండి చేసినామని చెప్పండి. చెప్పండి మీరు హైదరాబాద్ నగరం ఏం చేశారు? మీరు ఏం అభివృద్ధి చేశారు చెప్పండి. పుస్తకాలు, కాగితాలు అవన్నీ ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఏం చేసినావు చెప్పు. హైదరాబాద్ కి ఏం చేసినావు చెప్పు, తెలంగాణకి ఏం చేసినావు చెప్పు, మేమేం చేసినాం చెప్పినా.
వాళ్ళు మా 10 ఏళ్లకు గవర్నమెంట్ ఫ్రస్ట్రేషన్ చెప్పినా. వచ్చిల్లు ఏం మీరు చేస్తామో 4 నెలల చెప్తున్నా. ఫ్రస్ట్రేషన్ మేము- వస్తున్నారు మేము- నేను ఏమంటున్నా అంటే మీరు 4 నెలల ఫ్రస్ట్రేషన్ ఓల్డ్ సిటీకి మెట్రో ట్రైన్ మీరు 4 నెలలకే ఫ్రస్ట్రేషన్ ఆల్రెడీ మేము ఆల్రెడీ ఫౌండేషన్ వేసినాం. పాత నగరానికి మేము మెట్రో రైలు తీసుకెళ్తాం. వందే భారత్ పాత నగరానికి ట్రైన్లు తీసుకెళ్తాం. మీరు ఏం ట్రైన్లు చేయగలుగుతారు? మీరు అరే ఏం చేయగలుగుతారు? ఇవి మీరు మామూలుగా మీరు జరుగుతున్నాయి కనీసం రీజనల్ మేము రింగ్ చిన్న రోడ్ చిన్న విషయాలు అవి రీజనల్ రింగ్ నేను రోడ్ చెప్తున్నా కదా, రీజనల్ రింగ్ రోడ్ కేంద్ర వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకురావాలి.